ఈజీగా అర్థమవుతుంది. ఇటు ఎలా మనం ఊరినే పైప్స్ తీసుకొచ్చి పెడతంటే అవి ఆడ చేస్తున్నాడు అర్థం కాలే అట్లా. ఫోన్ చేయి. చేసిన వాట్సాప్లో పెట్టినావా? ఇప్పుడు మనం చేసినది ఓన్లీ క్లస్టర్ క్రియేషన్ వరకు పెట్టినాం కదా. ఇక్కడ చూస్తే శివ జాయిన్గా లింక్ పెడుతున్నాను. బయట ఉన్నావా? సరే పెడుతున్నా సార్. చూసుకుంటారులే, అవసరం లేదు. ఫోన్ చేసి వాళ్ళకి ఇష్టం ఉంటే జాయిన్ అవుతారు. మనోడు పాపం డబ్బులు నేను ఇస్తాను అతన్ని అడగొద్దని నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. నేను ఇస్తాను మనోని డబ్బులు, నువ్వు మనోని అడగొద్దు చెప్పు బాగా అని పంపిస్తున్నాను నాకు. జేడీస్ మనోడు వినేటట్లు లేదు. ఒక రోజు ఫస్ట్ రోజు విన్నాడు అర్థం, మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమనలే మనతో అనలే, అర్థం కాలేదు అంటున్నా అంతే. ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ రోజు మెసేజ్ పెట్టినాడు, నా క్లాస్ లేదా ఇవాళ? లేదు ఇవాళ అర్జున్ బిజీగా ఉన్నా అంతే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేసినాము, క్లస్టర్ క్రియేషన్ చేసే వరకు పెట్టినాము. ఓకే, ఇక్కడికి వెళ్తున్నావు. ఇంట్లో వచ్చింది మనం ఓపెన్ చేసినప్పుడు ఒకటి ఓపెన్ చేసినాం కదా, అవన్నీ వచ్చింటాయి అంతే. మనం క్రియేట్ చేసినప్పుడు దాన్ని క్లోజ్ చేసలేం కదా, అందుకు అట్లే ఉంటాయి. బ్యాక్ రావాలి మనం. ఓపెన్ అవుతుంది. స్నానం చేసి వచ్చినాడు అర్జున్ 1 సెకండ్, ఈ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. ఒక సెకండ్. అర్జున్ చెప్పర్జున్. ఏం అర్జున్?
అవుతుంది అర్జున్, వస్తుంది. ఓఎస్ రికవర్ చేశాను నైట్. ఓఎస్ రికవర్ చేసి పర్ప్లెక్సిటీ ఆన్ చేసి ఫోటోలన్నీ ఇచ్చాయి, ఏ ఫోటో వచ్చి ఆ ఫోటో. నాకే నాకే వండర్ అయింది రాత్రి, ఏది నేనా ఓఎస్ చేసింది. నాకు ఓఎస్ అంటే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ నేను చూసింది. అదే అప్పుడు పోయినలే మీరు, అప్పుడు అర్జున్ ఓపెన్ చేసినప్పుడు ఖరాబ్ అయినలే, దాన్ని వర్క్ అవుతుందంట, చేసినాడంట. బూట్ కూడా చేయలేదు, అంత స్టోరేజ్ కూడా రికవర్ అయిపోయింది. కమాండ్స్ సిఎండిలోకి వెళ్ళి దాంట్లో ఆప్షన్స్ వస్తాయి. సిఎండిలో పర్ప్లెక్సిటీలో అడిగి కమాండ్ లైన్ ఏదో ఇచ్చిందనమాట, కమాండ్స్ అన్ని. అది కాదు, ఓపెన్ ఫైల్ ఫోల్డర్ చేస్తే ఎందుకు చూపిస్తుంది? ఇదిగో ఓపెన్ ఫోల్డర్ కదా, ఇక్కడ చూపింది కదా, ఏమైంది దీనికి? విజువల్స్ రికార్డ్ ఓపెన్ విత్ ఫోల్డర్ చూడు, ఏం లేవు, డిలీట్ చేసినాం మనం ఏమన్నా? ఇందులో ఫైల్స్ ఉన్నాయి కదా, కుబర్నెటీస్ ఫైల్స్ ఉన్నాయి. ఎందుకు ఇట్లా చేస్తుంది ఇది? అది ఇన్స్టాల్ ఏమైనా చేసుకోలేదు కదా, ఏంది లేదు, ఎందుకు ఏంది లేదు, టెరాఫామ్ కాదు నేనేది, ఇది ఓపెన్ చేసేటప్పుడు చూడు ఇక్కడ వచ్చి ఇన్స్టాల్ చేసుకునేది. ఏంది లేదు లేదు, అది ప్లగ్గిన్స్, దాని సంబంధం ఫస్ట్ చూపించకుండా, కోడ్ చూపించింది ప్రాపర్గా ఎందుకో. ఓకే, అంతేం లేదు, ఇప్పుడు ఇన్నే చేద్దాంలే. ఇప్పుడు మనకి క్లస్టర్ వర్క్ పెట్టినాం కదా, ఇప్పుడు వాల్యూమ్స్ వర్క్ కావాలంటే చూడు, ఇప్పుడు మనకి ఏమంటామంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తే రిసోర్స్ క్రియేట్ అయితే ఇలావే అయితే చూద్దాం. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వాల్యూమ్స్ కదా మనకి ఎందుకు పడుతుంటే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది వాల్యూమ్స్ ఇన్ కేట్స్. ఓకే, అప్పుడు ఏమంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కానీ మనం ఏం తీసుకున్నాము, ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే జెన్కిన్సే తీసుకుందాం. ఓకే, జెన్కిన్సే తీసుకుందాం. ఇప్పుడు మనం జెన్కిన్స్ తీసుకుంటే జెన్కిన్స్ డిప్లాయ్ చేసినాం. ఓకే, జెన్కిన్స్ డిప్లాయ్ చేస్తే జెన్కిన్స్లో డిప్లాయ్ చేసినాక మనం కొన్ని జాబ్స్ క్రియేట్ చేస్తామా, అండ్ కొన్ని క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తామా, తర్వాత కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేస్తామా, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తామా, టూల్స్ కాదు ప్లగిన్స్. ఇవన్నీ మనకి ఒక పాల్లో స్టోర్ అయి ఉంటాయి, మనం యాజ్ ఎ పాడగా రన్ అవుతుంది కాబట్టి. సో బై మిస్టేక్గా పార్ట్ డిలీట్ అయింది అనుకో, అందులో ఉన్న డేటా అంతా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే, ఆ జెన్కిన్స్కి మనం వాల్యూమ్ అటాచ్ చేస్తాం. వాల్యూమ్స్ క్రియేట్ చేయాలంటే కుబర్నెటిస్ కాన్సెప్ట్ అంటే, ఫస్ట్ ఏంటంటే స్టోరేజ్ క్రియేట్ చేస్తాం. ఓకే, స్టోరేజ్ క్రియేట్ చేస్తాం. తర్వాత సెకండ్ ఏంటంటే పీవీ క్రియేట్ చేస్తాం. తర్వాత పీవీసీ క్రియేట్ చేస్తాం. ఏంది స్టోరేజ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ తీసుకుంటున్నావు, అది ఈబిఎస్ఆ ఈఎఫ్ఎస్ఆ ఏందని. పీవీ అంటే ఎంత స్టోరేజ్ కావాలనుకుంటున్నావు. పీవీసీ అంటే ఏం చేస్తామంటే, ఈ పీవీని పీవీసీ యూజ్ చేసుకొని కన్జ్యూమ్ చేయడానికే యాక్సెస్ ఇస్తాం. ఈ డిప్లాయ్మెంట్లో చెప్తా, డిప్లాయ్మెంట్లో పీవీని యూజ్ చేస్తాం, మెన్షన్ చేస్తాం. పీవీ అంటే పర్సెంట్ వాల్యూమ్, పీవీసీ అంటే పర్సెంట్ వాల్యూమ్ క్లైమ్. పర్సెంట్ వాల్యూమ్. ఓకే,
క్లైమ్. ఓకే, ఈ పర్సెంట్ వాల్యూ క్లైమ్ డిప్లాయ్మెంట్లో పెడతాం. అప్పుడు ఏమేస్తుందంటే ఈ డిప్లాయ్మెంట్కి వాల్యూమ్ అటాచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి స్టోరేజ్ సపోర్ట్, ఇప్పుడు వాల్యూమ్ సపోర్ట్ చేయాలంటే మనము కొన్ని అడాన్స్ ఇన్స్టాల్ చేస్తాం కుబర్నెటిస్లో. ఆ అడాన్స్ ఇన్స్టాల్ చేస్తేనే మనకి వాల్యూమ్ సపోర్ట్ చేసేది. సో మనకి మెయిన్గా ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ వాల్యూమ్స్ వాడతామంటే మెయిన్లీ ఏడబ్ల్యూఎస్లో AWS EKS ఫర్ వాల్యూమ్స్ ఫర్ EKS mainly we will use EBS and EFS. Okay, EBS and EFS. EBS అంటే ఏంది? ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. EFS అంటే ఏంది? ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో ఈ EBS అనేది అవైలబిలిటీ జోన్ లెవెల్లో సపోర్ట్ చేస్తుంది, ఇది రీజన్ లెవెల్లో సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇది సపోర్ట్ చేయాలంటే దీనికి ఒక అడాన్ ఉంటుంది, దాన్ని క్లస్టర్లో ఇన్స్టాల్ చేయాలి. దీన్ని కాన్ఫిగర్ చేయాలంటే దీనికి సంబంధించి ఒక అడాన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అడాన్స్ అంటాం. కుబర్నెటిస్లో ఎక్స్ట్రా ఫీచర్స్ సపోర్ట్ చేయడానికి కొన్ని థర్డ్ పార్టీస్ ఇన్స్టాల్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి క్లస్టర్లో నెట్వర్కింగ్ సపోర్ట్ చేయాలంటే కాలికో అని చెప్పేసి, రాకెట్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేస్తాం కదా. అదే విధంగా మనకి వాల్యూమ్స్ సపోర్ట్ చేయాలంటే మనము వాల్యూమ్ సంబంధించిన అడాన్స్ ఇన్స్టాల్ చేస్తాం. EBS సంబంధించి EBS ఇన్స్టాల్ చేస్తాం, EFS సంబంధించి EFS ఇన్స్టాల్ చేస్తాం. అది ఎట్లా చేస్తామంటే ఇప్పుడు క్రియేట్ అవుతుంది కదా చూడు. ఇప్పుడు మనం మన యొక్క టెరాఫామ్ కోడ్కి వెళ్ళాం అనుకో, దీన్ని ఏం చేస్తామంటే 2 waysలో చేయొచ్చు. త్రూ టెరాఫామ్తో చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్లో కుబర్నెటిస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కుబర్నెటిస్లో kctl అప్లై అని చెప్పేసి EFS వాల్యూమ్ని డైరెక్ట్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో మనకి టెరాఫామ్తో చేయొచ్చు, కుబర్నెటిస్ చేయొచ్చు. ఇప్పుడు నేను టెరాఫామ్తో చెప్తాను. సో ఇప్పుడు కావాలంటే మీకు చూపిస్తాను షార్ట్ చెప్పిలో హౌ టు ఇన్స్టాల్ EBS add-on in EKS. ఇక్కడ వచ్చేసి మనకి కుబర్నెటిస్ మనకి డైరెక్ట్గా ఇంకా డ్రైవర్స్ అంటాం, మర్చిపోయాను దీన్ని, EBS డ్రైవర్స్ అంటాం. ఓకే, EBS డ్రైవర్స్ ఫర్ అమెజాన్ EKS. వాట్ ఇన్ అమెజాన్ EKS క్లస్టర్ స్టోరేజ్ కంటైన్ ది స్టోరేజ్ ఇంటర్ఫేస్. దీని CS అంటే ఏంటనుకుంటే ఇది CS అంటే కంటైనర్ స్టోరేజ్ ఇంటర్ఫేస్ డ్రివెన్ టు అలో ది కుబర్నెటిస్ టు క్లస్టర్ టు మేనేజ్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది EBS వాల్యూమ్ ఫర్ ది పర్సిస్టెంట్ వాల్యూమ్. పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ని పర్సిస్ట్ చేస్తుంది, డిలీట్ కాకుండా ఈ మన వాల్యూమ్స్లో స్టోర్ అవుతుంది. అది అవుట్ సైడ్ ఆఫ్ ది క్లస్టర్లో ఉంటుంది కదా. ఈవెన్ క్లస్టర్ మొత్తం ఎంటైర్ క్లస్టర్ డ్రెస్ట్ అయిపోయినా కానీ మనకు వాల్యూమ్ అట్లే ఉంటుంది. ఓకే, మనకు వాల్యూమ్ అట్లే ఉంటుంది, వాల్యూమ్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు దానికోసం మనం క్లస్టర్ కాదు, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు వాల్యూమ్స్ యూజ్ చేసేది క్లస్టర్ కాదు. ఎవ్రీ అప్లికేషన్స్ హ్యావ్ సపరేట్ వాల్యూమ్స్. నువ్వు అన్ని అప్లికేషన్స్ ఒకే దాంట్లో అయితే క్లబ్ అయితే ఎట్లా చేస్తావు, నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది? ఇది వచ్చేసి దీన్ని ఏమంటామంటే రీడ్ రైట్ ఓన్లీ అని ఉంటాం. EBS అంటే రీడ్ రైట్ ఓన్లీ. రీడ్ రైట్ మెనీ అంటే ఏంటంటే మల్టిపుల్ పార్ట్స్ ఒకే వాల్యూమ్ని రీడ్ చేస్తుంది, ఒకే వాల్యూమ్లో రైట్ చేస్తుంది. రైట్ అంటే ఏంది? ఇప్పుడు నువ్వు కొత్త జాబ్ ఇప్పుడు జెన్కిన్స్ యాజ్ కంటైనర్గా రన్ అవుతుంది. అప్పుడు నువ్వు ఒక జాబ్ క్రియేట్ చేసినావు, ఇంకో పర్సన్ ఇంకో జాబ్ క్రియేట్ చేసినాడు. సో నువ్వు క్రియేట్ చేసిన జాబ్ ఒక పార్ట్ ఎగ్జిక్యూట్ చేస్తావు, ఒక పార్ట్లో రన్ రిక్వెస్ట్ తీసుకుంది, నువ్వు క్రియేట్ చేస్తే ఒక పార్ట్. అప్పుడు 2 పార్ట్స్ కలిసి ఒకే స్టార్టర్ స్టోర్ చేయాలి కదా వాల్యూమ్లో. సో అప్పుడు EFS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రీడ్ రైట్ మినీ అనేది EFS సపోర్ట్ చేస్తుంది, రీడ్ రైట్ వన్స్ అనేది EFS చేస్తుంది. సో ఒక నోలో చేసేదే చేస్తుంది. సో అందుకు ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మనం ప్లగిన్స్ ఏమనేది చూపిస్తాం. ప్లగిన్స్ అంటున్నాం, డ్రైవర్స్.
ఏదైనా ఇష్యూ వచ్చిందా? క్రియేట్ అవుతుందా? క్రియేట్ అవుతుందా? లాస్ట్ టైం రన్ చేస్తున్నావా? అది లాస్ట్ టైం 30 రన్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఎంత సెట్ అయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేయాలి. రోల్ యాక్సెస్ రాలేదు కదా. రోల్ రాకుండా రోల్ తెగుంటే మనం రోల్ చేయం కదా. అడ్మిన్ క్రెడెన్షియల్స్తో వర్క్ చేస్తాం కదా. 196. ఇప్పుడు మనకి లోకల్స్, ప్రొవైడర్స్, ఇది మేనేజరు, హెల్మ్ మేనేజరు. ప్రొవైడర్స్లోకి వెళ్ళామనుకో, ప్రొవైడర్స్కి వెళ్తే ఇక్కడ ఓన్లీ ప్రొవైడర్స్ ఇది మాత్రమే ఉంది. మనము హెల్మ్ ద్వారా డిప్లాయ్మెంట్ చేస్తాం. హెల్మ్ ద్వారా ఈ డ్రైవర్స్ని డిప్లాయ్ చేస్తాం. ఓకే, హెల్మ్ ద్వారా ఇక్కడ చూడు, ఈబిఎస్ సిఎస్ఐ డ్రైవర్. ఇది పాలసీ. ఫస్ట్ ఈ సిఎస్ఐ డ్రైవర్కి పాలసీ కావాలి కదా. పాలసీ అంటే ఏంటి చెప్పండి? ఎందుకంటే ఈ వాల్యూమ్ అనేది ఎక్కడుంది? AWS EC2 ఇన్స్టెన్స్లో ఉంది. దానికి పర్మిషన్స్ కావాలి కదా. సో దీనికి ఒక పాలసీ క్రియేట్ చేసినాం. ఓకే, క్రియేట్ చేసినాక ఒక రోల్ క్రియేట్ చేసినాం. ఓకే, ఆ రోల్కి పాలసీని అటాచ్ చేసినాం. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే AWS పాలసీ అటాచ్మెంట్ AWS EKS అడాన్. నేను ఏమంటిని? టెర్రాఫామ్లో అడాన్ ఇన్స్టాల్ చేస్తాను కదా. అడాన్ అని చెప్పలే? చూడు ఏమనింది ఇక్కడ, డ్రైవర్ అనొచ్చు, అడాన్ అనొచ్చు. ఇది వచ్చేసి మనకి రిసోర్స్ నేమ్, మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. క్లస్టర్ నేము అడాన్ వచ్చేసి AWS వర్షన్. సో ఇదే థింగ్ నువ్వు ఇక్కడ చేయకుండా క్లస్టర్లో కూడా డైరెక్ట్ kubectl అప్లై అని చెప్పి చేయొచ్చు. అది ఎట్లా ఉంటుందంటే మనకి ఒక కుబర్నెటిస్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడు, టు ఇన్స్టాల్ ది CPS CSI డ్రైవర్ రీచ్ అఫీషియల్ డాక్యుమెంట్. అఫీషియల్ డాక్యుమెంట్లో ఉంటుంది. అలా ఏం చేయొచ్చు. ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంది. సిఎల్ అయితే చేయాలనుకుంటే సిఎల్ అయితే చేయొచ్చు. AWS CL అయితే క్లస్టర్లో, ఇది డైరెక్ట్ క్లస్టర్లో రన్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇది కాకుండా మనకి యామెల్ ఫైల్లో ఉంటుంది. AWS EKS క్లియర్ సర్వీస్ అకౌంట్. ఇది కాదు, ఒకటే కర్ల్ కమాండ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. దాంట్లో ఏమవుతాయంటే యామెల్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఆ యామెల్ ఫైల్స్ మనం kubectl అప్లై చేస్తే దాంట్లో ఉండేటివన్నీ మొత్తం ఇన్స్టాల్ అయిపోయి మనకి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎక్కడ ఉంది అది కనిపించడం ఉంది. మనకు రియల్ టైంలో అట్లా ఒకటే యూజ్ చేసి చేసినాం. వీడు కూడా అడానే యూజ్ చేసినాడు. వీడు కూడా మాడ్యూల్ యూజ్ చేసినాడు. వీడు మాడ్యూల్ యూజ్ చేసినాడు. ఇది కాకుండా మనకి ఇట్లా కాదు, ఇట్లా మనం ఇదే ఇప్పుడు యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఇదే మనం ఏం చేసినట్టే మనం కస్టమ్ యూజ్ చేస్తున్నాం. వీడు ఎగ్జిస్ట్ ఉన్న మాడ్యూల్ యూజ్ చేసినాడు. ఇప్పుడు చూడు, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనం ఒక రీసోర్స్ వాడుతున్నాం. వాడు మాడ్యూల్ వాడినాడు. మనం రీసోర్స్ నేమ్ వాడుతున్నాం, వాడు మాడ్యూల్ వాడినాడు. కానీ అలా కాకుండా మనకి ఇంకోటి ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గిట్హబ్ నుంచి యామెల్ ఫైల్స్ డౌన్లోడ్ అయిపోయి మనకి క్లస్టర్లో అడాన్స్ ఇన్స్టాల్ అవుతాయి. దానికోసం చూస్తున్నాం.
క్రియేట్ అయిపోయినాయి మొత్తం 32 రిసోర్సెస్ క్రియేట్ అయిపోయినాయి. అది చూస్తాను నేను. మనకు మామూలుగా కమాండ్ ఉంటుంది, డైరెక్ట్గా మనము ఇన్స్టాల్ చేస్తే అక్కడ యామెల్ ఫైల్ ఉంటుంది. ఆ యామెల్ ఫైల్ యూజ్ చేసుకుని చాట్ నడితే ఇస్తుంది, కూడా ఇస్తుంది, లింక్ ఇస్తుంది, కానీ ప్రాపర్ లింక్ ఇయ్యరు, ఎగ్జాంపుల్గా ఇస్తుంది. చెప్పరా గిటబ్లో ఉంటుందని చెప్తే నేను. ఓకే, EBS డిప్లాయ్ కుబర్నెటీస్, ఇందులో ఓవర్లేస్ టేబుల్, మనదేంటి ఈసీఆర్, మనకి ఏం తీసుకున్నాడు వీడు, ఈసీఆర్ ఈపీఎస్ స్టేబుల్. తర్వాత ఇక్కడికి వచ్చేస్తే డైరెక్ట్ ఈ కమాండ్ రన్ చేసినాం అనుకో, నువ్వు క్లస్టర్లో ఈ కమాండ్ రన్ చేసినావు అనుకో, ఈ కమాండ్ రన్ చేసినాం అనుకో, ఇది keyctl apply -k అంటే URL ఇచ్చుకోవచ్చు. ఓకే, ఓవర్లే స్టేబుల్. ఓకే, కుబర్నెటీస్ ఓవర్లే స్టేబుల్ అనే దాంట్లో ఈ యొక్క రిపాజిటరీలో కుబర్నెటీస్ ఓవర్లే స్టేబుల్, తర్వాత ఓవర్లే స్టేబుల్ ఇచ్చినాడు డాష్ మాస్టర్, అంటే ఇదే ఉండొచ్చేమో, ఇది ఉండొచ్చేమో. ఏంది కస్టమైజేషన్ జనరల్, ఇది కాదు, ఈసీఆర్ కస్టమైజేషన్, ఈసీఆర్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇందులో ఉన్నటువన్నీ ఇది క్రియేట్ అవుతుంది, ఇది ఇవన్నీ క్రియేట్ అవుతాయి. ఓకే, ఎందుకంటే మనకి ఈ ఫోల్డర్ వరకే ఇది ఇచ్చింది, పాత స్టేబుల్ వరకే కదా, అర్థమైంది. ఇంకా ఇందులో ఉన్న ఫోల్డర్స్లో ఉన్నవి ఇవన్నీ యామెల్ ఫైల్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, దాని ప్లేస్లో కాకుండా మనకు సింపుల్గా కావాలంటే టెర్రాఫామ్తో ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే AWS IAM పాలసీ, CSA డ్రైవర్కి పాలసీ ఉండాలి. మనకి ఎందుకు పాలసీ ఉండాలి చెప్పండి? ఆ డ్రైవర్ పర్మిషన్స్ క్రియేట్ చేయగలగదు, యాక్సెస్ చేయగలగదు కదా, వాల్యూమ్ని యాక్సెస్ చేయగలగదు కదా. సో క్రియేట్ చేసినాం. తర్వాత ఇప్పుడు ఏంది, AWS IAM పాలసీ డాక్యుమెంట్, EBS CSA డ్రైవరు, సర్వీసు ప్రిన్సిపల్, పాడ్ EKS అడ్మిన్ ప్రిన్సిపల్. ఎందుకంటే ఆ పాడ్ రీడ్ చేయాలి కదా వాటిని. ఇప్పుడు ఆ పార్ట్ రీడ్ చేసే దాంట్లో స్టోర్ చేసుకునేది ఏంది, వాల్యూమ్లో రోల్ క్రియేట్ చేసినాడు. ఈ రోల్ని దాన్ని యూజ్ చేసుకొని చేసినాడు, EBS CSA డ్రైవర్ యూజ్ చేసుకొని చేసినాడు. ఇదే అది పెన్ క్రియేట్ చేసినది ఇది మనకి. తర్వాత ఏం రోల్ అటాచ్మెంట్ చేసినాడు, అసోసియేషన్ చేసినాడు. ఈ అసోసియేషన్ ఎందుకంటే మనకి ఈ ఏమంటామంటే ఈ మనకు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఆ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఎలా అక్కడంటే AWS EKS పాలసీ ఐడెంటిఫైర్ అసోసియేషన్, EBS CSA డ్రైవర్, ఈ క్లస్టర్, కీ సిస్టమ్, నేమ్ స్పేస్, కీ సిస్టమ్, సర్వీస్ అకౌంట్. బై డిఫాల్ట్గా CSAకి సర్వీస్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇదే అది. ఈ సర్వీస్ అకౌంట్కి పర్మిషన్స్ వస్తాయి రీడ్ చేయడానికి. ఎందుకంటే ఈ పర్మిషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి బై డిఫాల్ట్ కీ సిస్టమ్ అనే నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఈ నేమ్ స్పేస్ని యూజ్ చేసుకొని ఈ సర్వీస్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినాక దానికి మనము ఈ యొక్క CSA డ్రైవర్కి ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఈ సర్వీస్ అకౌంట్లో ఈ యొక్క CSA డ్రైవర్ ఏం చేయాలనే పర్మిషన్స్ అన్నీ ఉంటాయి. అది ఎట్లా ఉంటాయంటే నువ్వు ఇక్కడికి వెళ్తే ఈ వర్షన్స్కి ఈ CSA డ్రైవర్కి వెళ్తే అందులో YAML ఫైల్స్ ఉంటాయి. అదే ఇప్పుడు చూపించినది. ఇవి గిటబ్లో కావాలంటే ఇట్లుంటాయి. సో మనకి ఏంటంటే
ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేయాలంటే మనకి ఈబిఎస్ సిఎస్ఏ డ్రైవర్ మన క్లస్టర్లో ఉండాలా. అది ఓకే. సిడి విఐ ఇప్పుడు మనకి ఇది కావాలంటే వీడు హెల్మ్ ద్వారా చేసినాడా? లేదు, రీసోర్స్ ద్వారా చేసినాడు. దీన్ని ఏం హెల్మ్ లేదు, హెల్మ్ ఏం లేదు. మనకి హెల్మ్ ఉందనుకో. మరి ఇంజినెక్స్ కంట్రోలర్ మరలా చూద్దాంలే. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు ఈబిఎస్ ద్వారా ఇన్స్టాల్ చేస్తున్నాం. క్రియేట్ కాదు, అడాన్ ఇన్స్టాల్ చేసిన సపోర్ట్ చేయనీకి అంతే. ప్లగిన్ మాత్రం అంటాం దాన్ని. ఇప్పుడు జెన్కిన్స్ లో మనం ప్లగిన్స్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం? అట్లా క్లస్టర్ లో అడాన్స్ అంటాం ఇన్స్టాల్ చేసేదాన్ని. వాల్యూమ్స్ అవుట్ సైడ్ క్రియేట్ చేస్తాం. చూపిస్తా ఇప్పుడు, ఇంకా వాల్యూమ్ క్రియేట్ చేయలే. సిఎస్ఏ డ్రైవర్ ఇన్స్టాల్ అవుతుంది. ఈబిఎస్ సిఎస్ఏ డ్రైవర్, ఈఎఫ్ఎస్ సిఎస్ఏ డ్రైవర్ ఉంటుంది. మళ్ళీ ఈఎఫ్ఎస్ సపోర్ట్ చేయాలంటే ఈఎఫ్ఎస్ కూడా మళ్ళీ డ్రైవర్ ఇన్స్టాల్ చేయాలి. దాన్ని కూడా దీని మాదిరి చేయొచ్చు. చేయాలనుకుంటే డైరెక్ట్ ఇది ఇప్పుడు నేను ఇది కాపీ చేసుకున్నాను అనుకో, ఇది చేసినా కానీ వర్క్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇది చేసేది ఒక కమాండ్ క్లస్టర్ కనెక్ట్ అయ్యి. ఇప్పుడు మన క్లస్టర్ క్రియేట్ అయింది కదా, క్లస్టర్ కనెక్ట్ అయినాం అనుకో చేయొచ్చు. ఓకే, అయింది. ఇప్పుడు మనకి క్లస్టర్ క్రియేట్ అయింది కదా, క్లస్టర్లో ఓల్డ్ మన యొక్క యూజర్ ఏంది, ఇక్కడ మన యూజర్ ఏంది లెనోవో. యూజర్స్కి వెళ్తే లెనోవో ఉంది. లెనోవోలో డాట్ కీప్ క్రియేట్ ఉంటుంది. డాట్ కీప్లో కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది. అది ఇంతకుముందు క్రియేట్ చేసిన క్లస్టర్ ఉంది. సో ఆ కాన్ఫిగ్ ఫైల్ అప్డేట్ చేయాలంటే AWS EKS అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ --- నేమ్ వచ్చేసి స్టేజింగ్ క్లస్టర్ నేమ్, స్టేజింగ్ డెమో --- రీజన్ వచ్చేసి మన రీజన్ US -East 2. ఇది చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్లస్టర్ సంబంధించిన డీటెయిల్స్ని అప్డేట్ చేస్తుంది ఎగ్జిస్ట్ ఉన్న కీప్ కాన్ఫిగ్ ఫైల్లో. అర్థమవుతుందా? ఇంతకుముందు కీప్ కాన్ఫిగ్ ఫైల్ ఉంది, కావాలంటే చూపిస్తే చూడు. మనం ఇంతకుముందు క్రియేట్ చేసినప్పుడు కీప్ కాన్ఫిగ్ ఫైల్ ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడికి వెళ్తే లోకల్స్కి వెళ్తే యూజర్స్కి వెళ్తే యూజర్ అనేది లెనోవో యూజర్లో కీప్ ఉందా, ఇందులో ఉందా కాన్ఫిగ్. ఇది ఓపెన్ చేసినాం అనుకో, దీంట్లో ఏముంటాయి? క్లస్టర్ డీటెయిల్స్ ఉంటాయి. ఏంది? ఇంతకుముందు క్లస్టర్ డీటెయిల్స్, ఇప్పుడు కాదు. సో దాన్ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తే చూడు, ఇవన్నీ క్లస్టర్ డీటెయిల్స్, ఇవన్నీ ఇంతకుముందు క్లస్టర్ సంబంధించినవి. సో ఇది అప్డేట్ కావాలి. ఇప్పుడు మన ప్రజెంట్ క్లస్టర్తో అప్డేట్ కావాలంటే ఈ కమాండ్. ఓవర్ రైడ్ అవుతుంది. చూడు, అప్డేట్ అయిందా? ఓవర్ రైడ్ అంటే అప్డేటే కదా, అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు కీప్ CTL గెట్ నోట్స్ కొట్టినాం అనుకో, వచ్చిందా? ఒక నోడ్ మనకి ఒక నోడ్ ఉంది కదా, ఒక నోడ్ వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఇది చెక్ చేద్దాం. ఫస్ట్ ఉన్నాయా, ఫస్ట్ మనకి ఇది ఇన్స్టాల్ చేసింది కదా, ఇది ఇన్స్టాల్ అయిందో లేదో, ఇది సిఎస్ఏ డ్రైవర్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది అంటే బై డిఫాల్ట్గా నువ్వు క్లస్టర్ చేసేటప్పుడు ఒక నేమ్ స్పేస్ క్రియేట్ ఉంటుంది కీప్ సిస్టమ్ అనేది. అందులో
అందులో ఇన్స్టాల్ అయింటాయంట డ్రైవర్స్. వచ్చినాయా సిఎస్సి డ్రైవర్స్? చూడు, సిఎస్సి డ్రైవర్స్ వచ్చినాయి కదా. సో రన్నింగ్లో ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేవు. ఏమైనా ఇష్యూస్ వస్తే ఇక్కడ రన్నింగ్ ఉండవు. ఇప్పుడు మనం అప్లికేషన్ డెవలప్మెంట్ చేద్దాం. ఏది జెన్కిన్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేద్దాం. జెన్కిన్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఫస్ట్ ఏం చేస్తామంటే వాల్యూమ్స్ లేకుండా డెవలప్మెంట్ చేద్దాము. వాల్యూమ్స్ తర్వాత డెవలప్మెంట్ చేస్తాం, ఎట్లుంటుందో చూపిస్తుంది. ఒకే ఫైల్లో ఇచ్చినాడు. ఒకే ఫైల్లో తీసుకుందాం. ఇప్పుడు చూడు, నేను సర్వీస్ టైప్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటాను. ఇక్కడ ఇంగ్రెస్ క్రియేట్ చేయాలి. ఇంగ్రెస్ వర్క్ కావాలంటే నేను మళ్ళీ ఇంజినెక్స్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేయాలి కదా. ఇప్పుడు ఇంగ్రెస్ వర్క్ కావాలంటే ఇంజినెక్స్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేయాలి. నేను దాన్ని చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, లోడ్ బ్యాలెన్సర్ డైరెక్ట్ సర్వీసే తీసుకుంటున్నా. లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటున్నా. ఇప్పుడు డిప్లాయ్మెంట్ చేస్తున్నా. ఈ డిప్లాయ్మెంట్ కి సర్వీస్ కి మనకి ఎట్లా ఐడెంటిఫై అంటే చెప్తుంది కదా, మ్యాచ్ లేబుల్స్ ఏముంది, యాప్ జెన్కిన్స్ ఉంది. ఇక్కడ మ్యాచ్, ఇక్కడ వచ్చేసి సెలెక్టర్ వచ్చేసి ఏముంది, ఇక్కడ సెలెక్టర్ ఏముంది. సో దీని ద్వారా కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా ఈ డిప్లాయ్మెంట్ దీనికి కనెక్ట్ అవుతుంది సర్వీస్ కి. ఇప్పుడు తీసుకుందాం, దీన్ని కాపీ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి VI Jenkins .yml నేమ్ స్పేస్ నేమ్ కూడా ఇవ్వమని చెప్తాం. ఇచ్చేసింది ఆల్రెడీ, అది నేమ్ స్పేస్ నేమ్ కూడా మనం అడగకుండా ఇచ్చేసింది ఉంది అది. Jenkins ఇప్పుడు మనం యామెల్ ఫైల్ పెట్టినాం కదా, అందుకే అదే క్రియేట్ అవుతుంది. ఫస్ట్ అదే పెట్టాడు కదా. ఫస్ట్ స్టెప్ నేమ్ స్పేస్, తర్వాత డిప్లాయ్మెంట్, తర్వాత సర్వీస్. ఒకే దాంట్లో పెట్టినాడు. పెట్టాలంటే ఏమని చెప్పిన, నేను ఐఫోన్ చేసి అన్ని ఒకే దాంట్లో కూడా చేయొచ్చు అని చెప్తే కదా. చేయొచ్చు, సపరేట్ కూడా చేయొచ్చు, అది నీ ఇష్టం. ఇక్కడ వాల్యూమ్స్ ఇచ్చినారే, వాల్యూమ్స్ ఫర్ ది టెస్టింగ్ ఓన్లీ యూజ్ ద EBS వాల్యూమ్ ఇన్ ద ప్రొడక్షన్. ఇక్కడ వాల్యూమ్స్ అవసరం. వాల్యూమ్స్ అనేది ఇప్పుడు పెట్టినాడు. ఈ వాల్యూమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. అదే ఈ వాల్యూమ్స్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసేది. ఇప్పుడు kubectl apply -f jenkins.yml. క్రియేట్ అయిందా? నేమ్ స్పేస్ క్రియేట్ అయింది, డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, సర్వీస్ క్రియేట్ అయింది. kubectl get svc -n jenkins లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిందా? ఏంది నోడ్ పోర్ట్ ఎందుకు వచ్చినట్టుంది? నోడ్ పోర్ట్ చేయకూడదు కదా, అవసరం లే. సర్వీస్ ఉంటే నోడ్ పోర్ట్ అవసరం లే. నోడ్ పోర్ట్ ఎందుకు ఇచ్చినాడు? టార్గెట్ పోర్టు నోడ్ పోర్ట్ లేదు. టార్గెట్ పోర్ట్ 8080 పోర్ట్ 80 HTTP 80 ఇచ్చినాడు ఏజెంట్. ఇప్పుడు మనకి లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి టైం పడుతుంది అప్పు కావాలంటే. లోడ్ బ్యాలెన్సర్ టైం పడుతుంది అప్పు కావాలంటే. ఇప్పుడు చూడు,
ఊహియాలి కదా మళ్ళీ. అట్లా కాదు, లోడ్ బ్యాలెన్సర్ రాకుండా వేరేది వస్తుంది. ఏది ఓపెన్ అవుతుంది అక్కడ ఈ సెట్టింగ్స్ లేని తీసుకోవచ్చు, డైరెక్ట్ అని సెర్చ్ చేయొచ్చు. ఇంకా వచ్చిందా? ఇది ఓపెన్ చేస్తే క్లాసిక్ క్రియేట్ అయింది. ఓకే, మనకి ఇప్పుడు క్రియేట్ అయింది ఇది 16. ఇది డిఎన్ఎస్ నేమ్. ఓకే, ఇప్పుడు పాడ్ లాగిన్ అవుతాం. పాడ్ లాగిన్ కావాల్సిన అవసరం లాక్స్ సెట్ చేద్దాం. లాక్స్ పాన్ నేము లాక్స్ సెట్ చేస్తున్నా. లాక్స్లో మనకి వస్తుంది కదా, చూపిస్తుంది. అది లేకపోతే లాగిన్ కావాలి మనకి. ఇంకా ఉందే లాక్స్లో చెప్తే ఇది వస్తుందని. డెల్టన్లో మొత్తం ఆడేది ఇదే చూడు, జెన్కిన్స్. ఎవరు సర్వర్లను చాలు చేయరు, ఊరికే చెప్తారు కానీ అది ఎవ్వరు వాడే సర్వర్ నుంచి. మొత్తం ఇప్పుడు క్లస్టర్లో నడిచేది జెన్కిన్స్ అన్ని ఎక్కడైనా. యామెల్ ఫైల్ రాసాం, లేకుంటే ఇంకోటి ఉంది హెల్మ్ డిప్లాయ్మెంట్ అని. ఆటోమేటిక్గా ఒక వాల్యూస్ ఒకసారి అప్డేట్ చేసి హెల్మ్ డిప్లాయ్మెంట్ చేసేసి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి అన్ని. యామెల్ ఫైల్స్ రాయకుండా ఒక యామెల్ ఫైల్ వాల్యూస్ డాట్ వైఎంఎల్ అంటాం దాన్ని. మళ్ళీ నేను అది చెప్తా, అది అడ్వాన్స్ కాన్సెప్ట్. ఇవన్నీ అయిపోయినాక అవి చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు శ్రావణ్ అనే యూజర్ని ఇస్తున్నా కదా, అదే వాల్యూమ్ లేకపోతే ఈ శ్రావణ్ యూజర్ ఉండదు, ఏమి ఉండదు. చూపిస్తాను. పాస్వర్డ్ వచ్చేసి శ్రావణ్ ఇద్దాం 1 2 3. లేకుంటే 1 2 3 4 5 1 2 3 4 5 4 నెంబర్స్. లోడ్ బ్యాలెన్స్ వస్తుంది చూడు, అది లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంది చూడు. మనం ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ యాక్టివ్ చేసినాం కాబట్టి ఐపీ అడ్రస్ లోడ్ బ్యాలెన్స్. కానీ రియల్ టైంలో డిఎన్ఎస్ నేమ్ ఉంటుంది, అంతే తేడా. దీన్ని డిఎన్ఎస్ నేమ్ ఇంటిగ్రేట్ చేస్తాం అంతే. ఇది నాట్ సెక్యూర్ ఉంది కదా, దీనికే సర్టిఫికేట్ కావాలని ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. ఇక్కడ నాట్ సెక్యూర్ అనేది కదా, ఇది హెచ్టిపితో యాక్సెస్ చేస్తున్నాం. హెచ్టిపిఎస్తో కాకుండా హెచ్టిపిఎస్తో యాక్సెస్ చేయాలంటే మనకు సర్టిఫికేట్ ఉండాలి. మనమే జనరేట్ చేయాలి. చేస్తా, అది కూడా చూపిస్తా, మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఈరోజు బ్యాలెన్స్ చూస్తున్నా. ఓకే, ఇప్పుడు న్యూ ఐటెంకి వెళ్దాం. పైథాన్ అని క్రియేట్ చేస్తాను ఒకటి. ఓకే, ఆటోమేషన్. అయితే సక్సెస్ అయింది కదా. ఇప్పుడు బై డిఫాల్ట్గా నేను ఇప్పుడు పాన్ని డిలీట్ చేస్తాను. ఓకే, మనం రన్ చేసిన పోయినాయి కదా, గెట్ పార్ట్స్ కదా. ఇప్పుడు కీప్
kubectl delete, okay, part kubectl delete part name. తర్వాత ఖచ్చితంగా నేను స్పేస్ నేమ్ -n Jenkins డిలీట్ అయింది. చూడు ఇప్పుడు అది 6 minutes ఎక్కువ కదా ఏజ్. ఇప్పుడు చెక్ చేస్తే రీసెంట్గా క్రియేట్ అయింది. ఓకే, ఏంది 8 seconds ఏగా. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు అది మనం రిలీజ్ చేసేసాం కాబట్టి మన డేటా అంతా పోయింది, మన పైప్ లైన్ అంతా మళ్ళీ ఫస్ట్కి వచ్చింది కరెక్ట్. మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. సో ఎందుకు వచ్చింది మళ్ళీ ఫస్ట్కి? మళ్ళీ కాన్ఫిగరేషన్స్ అన్ని వెళ్ళిపోయినాయి. సో వాల్యూమ్స్ అటాచ్ చేయలే కదా. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనం దీనికి వాల్యూమ్స్ అటాచ్ చేసే విధంగా చేద్దాం. ఇప్పుడు kubectl delete -f Jenkins డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము వాల్యూమ్స్ క్రియేట్ చేద్దాం. ఎలా అంటే వాల్యూమ్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనము ఈ యొక్క క్లస్టర్ ఎక్కడ అయిందో చూద్దాం. ఈ యొక్క క్లస్టర్ సంబంధించిన EC2 ఇన్స్టెన్స్ ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ అయింది ఫస్ట్ అది చెక్ చేద్దాం. అదే అవైలబిలిటీ జోన్లో మనము వాల్యూమ్ క్రియేట్ చేయాలి. ఏది 2Aలో, కరెక్ట్. 2A వాల్యూమ్స్కి వెళ్తా. నేను ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్స్కి వెళ్తా, క్రియేట్ వాల్యూమ్. ఓకే, బై డిఫాల్ట్ 100 ఉంటుంది, 5 GB ఇస్తా వాల్యూమ్ నేను. ఓకే, తర్వాత T3 బై డిఫాల్ట్ GP3నే తీసుకుంటా, లేటెస్ట్ వన్ ఇదే. ఓకే, చూడు ఏంది మనం తీసుకునేది 2A కరెక్ట్ రైట్, ఇదే. ఓకే, క్రియేట్ చేసిన కదా. సో ఇప్పుడు నేను ఈ వాల్యూమ్ ఐడి యూజ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేస్తా. ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ అకౌంట్ ఎందుకు పెట్టలేదు, రీడ్ రైట్ వన్స్. సో రీప్లేస్ యువర్ EBS వాల్యూమ్ ఐడి క్రియేట్ చేస్తున్నాము విత్ స్టోరేజ్. ఓకే, బట్ స్టోరేజ్ స్పెక్ క్లాస్ అంటున్నా అన్నీ చేస్తాను. ఇక్కడ స్టోరేజ్ క్లాస్ అవసరం లేదంటున్నాడు. ఈ క్లారిటీ ఎక్కువ. This is why did you already had an existing EBS value. You manually created the create a persistent value and pointing to the volume ID. Then create a persistent volume claim and storage class name can give double empty. But then why it is the PV plus VVC? I got it set it down. Dynamically provisioning the storage class is required. If you want to Kubernetes to automatically delete EBS values for you, then you define a storage class, then use this EBS CSS driver provisioner. Okay, ఇక్కడ ఇచ్చినాము. ఓకే, GPS CBS వాల్యూమ్ ఇచ్చినాము, పర్సెంట్ వాల్యూమ్ క్లైమ్ EBS CSS driver, wait for the customer.
GP3 తర్వాత స్టోరేజ్ ఇచ్చినాము. ఇక్కడనే స్టోరేజ్ క్లాస్ ఇచ్చినాము. But there is a small mix up here. Let's break down storage. Whenever a PVC asks for storage class GP3 dynamically creates a new EBS value GP3 in the same availability zone on the part it's claimed. No need to mention the value made whenever you are using the storage class. This EBS driver is provision. So by default గా నువ్వు స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తే మనం ఇప్పుడు మాన్యువల్ క్రియేట్ చేసినాం కదా, ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేసేస్తుందంట. అదే క్రియేట్ చేసుకుంటుంది. కానీ మనకు మాన్యువల్గా ఇవ్వాలనుకుంటే మనం వాల్యూమ్ ఐడి మెన్షన్ చేస్తాం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం మాన్యువల్ ఇస్తున్నాం కాబట్టి స్టోరేజ్ క్లాస్ అవసరం లేకుండా డైరెక్ట్ పీవీసీ క్రియేట్ చేస్తాం. ఇది డైరెక్ట్ పీవీ క్రియేట్ చేసినాం. ఓకే, ఇక్కడ వచ్చేసి టోలరెన్స్ అవసరం. ఈ టోలరెన్స్ ఎందుకు ఇచ్చినాడంటే, ఓకే టోలరెన్స్ స్టూడెంట్ జోన్ ఇన్ అవైలబిలిటీ జోన్. ఓకే 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 ఇది అడ్వాన్స్. ఇంతకుముందుకు ఇది లేకనే నోడ్ సెలెక్టర్ టర్మ్ మ్యాచ్ లేబుల్స్ ఇది లేకనే ప్రాబ్లం అయింది. ఇప్పుడు మన యొక్క వీడు ఎందుకు ఇచ్చాడంటే, ఇట్లా మన డిప్లాయ్మెంట్ ఎక్కడ రన్ అవుతుందో ముందే తెలుస్తుంది కదా. సో దానికి సంబంధించిన క్లస్టర్ అవైలబిలిటీ జోన్ ఇస్తే అక్కడే ఇది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఉండేది ఒకటే కాబట్టి ఇది ఇచ్చిన ఒకటే ఇవ్వకుండా ఒకటే. ఇది మనకు ఉండేది ఇప్పుడు ఒకటే నోడ్ కదా. మల్టిపుల్ నోట్స్ అనుకో, ఇప్పుడు వాల్యూమ్ ఈబిఎస్ వాల్యూమ్ వర్క్ కావాలంటే నీ యొక్క పాడు ఎక్కడ రన్ అవుతుంది, ఆ యొక్క నోడ్కు సంబంధించిన అవైలబుల్ జోన్లో క్రియేట్ అయితేనే వర్క్ అయ్యేది, లేకుంటే లింక్ కాదు. మన డిప్లాయ్మెంట్ అనేది రన్నింగే కాదు, వెయిటింగ్ 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 అని చెప్పేస్తుంది అంతే. సో కానీ మనకి ఇది అవసరం లేదు. ఓకే, మనకి పీవీ క్రియేట్ చేస్తాం. జెన్కిన్స్ పీవీ స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంత 5 GB కదా మనం క్రియేట్ చేసినది. ఫైల్ సిస్టమ్ ఇక్కడ చూడు, నేను చెప్తే రీడ్ రైట్ వన్స్ అని చెప్తేనే. రీడ్ రైట్ మెయిన్ అంటే ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ఐడి. మన వాల్యూమ్ ఐడి ఏంటి, ఇది మన వాల్యూమ్ ఐడి. డిఫాల్ట్ అది డిఫాల్ట్ కాదు, సర్వర్ ఇప్పుడు ఒకటి క్రియేట్ అయింది కదా, నోడ్ క్రియేట్ అయ్యలేదు, దానికి ఒకటి క్రియేట్ అయితే కదా వాల్యూమ్. ఓకే, తర్వాత అవైలబిలిటీ జోన్ వచ్చేసి మనది అక్కడ ఉంది. అవైలబిలిటీ జోన్ ఓకే. మళ్ళీ ఇక్కడే నేను ఏం చేస్తానంటే 1 2 3 ఇక్కడే పీవీసీ కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఈ స్టోరేజ్ క్లాస్ లేదు కదా, మనం ఎంటీ ఇచ్చినాం చూడు, అందుకే ఇక్కడ వచ్చేసి 5 GB, ఇక్కడ కూడా 5 GB కదా ఇచ్చినది, 5 GB. ఈ పీవీసీ ఎట్లా వర్క్ అవుతుంది అనుకుంటున్నావు, మనము ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి వాల్యూమ్ నేమ్ వచ్చేసి ఇది స్టోరేజ్ క్లాస్. మర్చిపోయినా, స్టోరేజ్ క్లాస్ని యూజ్ చేసుకొని కదా రెఫర్ చేసేది మనం. ఇక్కడ ఎంటీ ఇస్తే ఒక్క సెకండ్ దీన్ని అడుగుదాం. దీనికి లింక్ ఎక్కడ ఉంది చెప్పు.
ఇప్పుడు పీవీకి పీవీసీకి లింక్ ఎక్కడ ఉంది? లేదు. లేదు. అందుకే స్టోరేజ్ క్యాష్ కావాలా? నాకు అదే డౌట్ వస్తుంది. నేను రియల్ టైంలో స్టోరేజ్ క్యాష్ కూడా యూజ్ చేసినాం. సో ఫర్ దిస్ there is no link with PV and PVC, right? That's so we need storage class, right? Great observation. Let's clarify. PV and PVC is bound with the PV in two ways. Static provisioning and manually creation to create PVC and storage class volume name explicitly bind this PVC to that PV. ఇక్కడ మెన్షన్ చేసినాడు వాల్యూమ్ నేమ్ అని. ఈ విధంగా ఇవ్వచ్చు అంట. డైనమికలీ క్రియేట్ చేసేదానికైతే డైనమికల్ అంటే మనం మాన్యువల్ క్రియేట్ చేసాం కదా, అప్పుడు స్టోరేజ్ క్లాస్ నేమ్ ఇస్తాం. మనం స్టోరేజ్ క్లాస్ నేమ్ అక్కడ ఏం క్రియేట్ చేస్తే అది ఇస్తాం. ఇక్కడ స్టోరేజ్ క్లాస్ నేమ్ ఎంటీ ఇచ్చినాం కదా, సో వాల్యూమ్ నేమ్ ఇచ్చినాడు. వాల్యూమ్ నేమ్ అంట అది. ఇక్కడ ఇది 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 ఇదే కదా క్రియేట్ చేసింది మనం పైన. ఇదిగో వాల్యూమ్ నేమ్ ఇచ్చినాడు. ఇక్కడ వాల్యూమ్ నేమ్తో చేసినాడంట. లేకుంటే స్టోరేజ్ క్లాస్తో ఇంటిగ్రేట్ అవుతుంది. స్టోరేజ్ క్లాస్ ఉంటే మనం మాన్యువల్ క్రియేట్ చేసినాం కదా, ఇది 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 వాల్యూమ్ ఇది లింక్ ఇచ్చినాడు. సో ఇది అయిపోయింది. తర్వాత దీన్ని జెన్కిన్స్లో ఎట్లా ఇచ్చినాడు వీడు? జెన్కిన్స్లో ఎట్లా ఇచ్చినాడు? ఇక్కడ పీవీసీ మెన్షన్ చేస్తాం డిప్లాయ్మెంట్లో. వాల్యూమ్స్ నేమ్ మెటా డేటా పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ ఇది. ఈ వాల్యూమ్స్ తీసుకొని ఇక్కడ మనం అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ VI jenkins.yml నాడు ఇచ్చినాడు చూడు ఎగ్జాంపుల్. ప్రొడక్షన్ కెన్ యూజ్, ప్రొడక్షన్కి ఇట్లా యూజ్ చేయొద్దు, కరెక్ట్గా వాల్యూమ్కి యూజ్ చేయని చెప్తున్నాడు. ఇప్పుడు ఎట్లా లింక్ ఉంటుంది అంటే చెప్తా చూడు. ఇప్పుడు ఎట్లా స్టోర్ అవుతుంది అంటే
ఓకే, ఇక్కడ ఎట్లా అవుతుందంటే వేర్ జెన్కిన్స్ హోమ్ అనే డైరెక్టరీలో అన్ని స్టోర్ అవుతాయి మనకి. ఓకే, వాల్యూ మౌంట్ అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తాం. ఆ నేమ్కి మనం ఏ పాత్రలో ఉండేది కావాలంటే ఆ పాత్రలో ఉండేది చేసుకుంటాం. జెన్కిన్స్ ఇమేజ్ యొక్క మనం ఎంటర్ ఏ స్టోర్ చేసినా కానీ ఇందులోనే ఈ హోమ్ డైరెక్టరీలోనే స్టోర్ అవుతాయి. మనం జెన్కిన్స్లో ఏం చేసినాం ఇక్కడ ఏం చేయొచ్చు, హోమ్ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. ఆ హోమ్ డైరెక్టరీని దీనికి అటాచ్ చేస్తాం. ఓకే, ఈ స్టోరేజ్ని అటాచ్ చేసినాక వాల్యూ మౌంట్ నేమ్ కరెక్ట్. వాల్యూ మౌంట్ ఏ పాత్రకి మౌంట్ చేస్తున్నాం, ఏ పాత్రలో ఉండే కంటెంట్ మనకి బ్యాకప్ అంటే వాల్యూమ్ గా స్టోర్ కావాలా అంటే వేర్ జెన్కిన్స్ హోమ్. దీన్ని ఒక వాల్యూమ్స్ మౌంట్స్ అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తాం. నీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇక్కడ నువ్వు పీవీసీ చేసేటప్పుడు ఆ నేమ్ రెఫర్ చేస్తావు. ఇది ఎక్కడ క్రియేట్ చేసినాను చేసి ఇది క్రియేట్ కాదు, ఆల్రెడీ ఇమేజ్ లో ఉంటది. ఈ పాత్ ఇమేజ్ లో ఉంటది. ఇది ఇప్పుడు నువ్వు ఈ బై డిఫాల్ట్ నువ్వు దీన్ని గిట్ పుల్ చేసి వెళ్ళావు అనుకో, వేర్ జెన్కిన్స్ అండర్స్కోర్ హోమ్ అని ఉంటది. అది డిఫాల్ట్ జెన్కిన్స్ పాత్. సో అందులో నువ్వు క్రెడెన్షియల్ చేస్తే ఇందులోనే చేరుతాయి. స్లాష్ క్రెడెన్షియల్స్, స్లాష్ ప్లగిన్స్, స్లాష్ జాబ్స్ అట్లా అన్ని క్రియేట్ అవుతాయి. సో ఈ హోమ్ డైరెక్టరీనే మనం ఎంటైర్ గా వాల్యూమ్ కి అటాచ్ చేస్తున్నాం. వాల్యూమ్ కి అటాచ్ చేయాలంటే ఫస్ట్ 2 కాన్సెప్ట్ ఉంటాయి. వాల్యూమ్ మౌంట్, వాల్యూమ్స్ అని ఉంటది. వాల్యూమ్ మౌంట్ మనకి ఏ పాత్ కావాలో ఆ పేరు స్పెసిఫై చేసి ఇక్కడ నీ ఇష్టం వచ్చిన ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. నీ ఇష్టం వచ్చిన నేమ్ ఏదన్నా ఇచ్చుకో. ఆ నేమ్ తో ఇక్కడ కింద రెఫర్ చేసుకొని మనం పీవీసీ ఇస్తాం. వాల్యూమ్ మౌంట్ నేమ్ తో వాల్యూమ్ లో పీవీసీ ఇస్తాం. మనం పీవీసీ ఎక్కడ క్రియేట్ చేసినాం, ఈడ. ఇది పీవీ, ఇది పీవీసీ. ఇదిగో పీవీసీ, ఇదే పీవీసీ. ఈ నేమ్ ఏంటి, జెన్కిన్స్. ఈ నేమ్ అక్కడ ఇవ్వాల. డిప్లాయ్మెంట్ లో మన పీవీసీలో రెఫర్ చేసే అక్కడ ఇవ్వాల. ఎట్లా ఇస్తాం, ఫస్ట్ నువ్వు రెఫర్ చేయాలంటే నీకు ఈ కాన్సెప్ట్ గుర్తుండాలా. ఫస్ట్ వాల్యూమ్స్ మౌంట్ చేయాలా, వాల్యూమ్స్ అనేది ఈ నేమ్ తో ఇస్తామని అర్థం. సో ఇదే నేమే ఉంది ఇక్కడ, ప్రాపర్ గానే ఉంది. కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఈ పీవీసీ ఈ జెన్కిన్స్ ఐఫోన్ డేటా అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ దీనికి ఏ పాత్ చేసినాం, ఈ పాత్రలో ఉండేది అంతా స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పీవీసీ కూడా దీంట్లోనే పెట్టేద్దాం. పీవీసీ ఇది కూడా అందులోనే పెట్టేద్దాం. ఓకే, దాంట్లోనే పెట్టేద్దాం. ఓకే, నేను స్పేస్ తర్వాత పెడతాం. ఒకటి, 2, 3. ఓకే, ఇప్పుడు చూడు. ఫస్ట్ మనకి నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ కూడా నేమ్ స్పేస్ మెన్షన్ చేయాలి, మర్చిపోయినా. ఇక్కడ కూడా నేమ్ స్పేస్ మెన్షన్ చేయాలా. ఓకే, ఈ పీవీసీలు కూడా అదే నేమ్ స్పేస్ లో క్రియేట్ కావాలా. ఓకే, ఇదే నేమ్ స్పేస్ లోనే క్రియేట్ కావాలా. మొత్తం ఒక అప్లికేషన్ ఒక నేమ్ స్పేస్ పడతామని చెప్తే కదా, ఈ పీవీసీలు కూడా అదే నేమ్ స్పేస్ లో క్రియేట్ కావాలా. సో ఇక్కడ నేను ఇదే నేమ్ స్పేస్ లో క్రియేట్ కావాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, తర్వాత పీవీసీలో కూడా మెన్షన్ ఆల్రెడీ ఉంది, జెన్కిన్స్ అనేది. ఓకే, ఇక్కడ పీవీలో లేదు, యాడ్ చేసిన పీవీసీలో ఉంది. ఆ పీవీసీని డిప్లాయ్మెంట్ లో వాల్యూమ్ మౌంట్ అని చెప్పేసి, వాల్యూమ్స్ అని చెప్పేసి ఇక్కడ నువ్వు ఏ నేమ్ ఇచ్చింటావో ఆ నేమ్ ఇక్కడ యాడ్ చేసుకొని ఆ నేమ్ కి మన పీవీసీని రెఫర్ చేస్తాం. ఓకే, ఇది అంటే జెన్కిన్స్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని అర్థమవుతుందా. ఇప్పుడు కాపీ కాలే చూడు. ఫస్ట్ మనం ఏం చేసినాం, నేమ్ స్పేస్ క్రియేట్ చేసినాం. తర్వాత పీవీ క్రియేట్ చేస్తున్నాం బై యూజింగ్ మన వాల్యూమ్ ఐడి. ఒకవేళ ఇది లేదనుకో, డైనమిక్ గా ఆటోమేటిక్ గా క్రియేట్ కావాలనుకుంటే స్టోరేజ్ క్రియేట్ చేస్తాం. స్టోరేజ్ తర్వాత స్టోరేజ్ లో మనము ఇది ఏ డ్రైవర్ ఇన్స్టాల్ చేయాలో చెప్తాము. అంటే ఈబిఎస్ సిఎస్ఐ అని పెడతాం. డైనమిక్ గా క్రియేట్ కావాలంటే ఇది ఏది స్టోరేజ్. డైనమిక్ గా క్రియేట్ కావాలంటే డ్రైవర్ నేమ్ మెన్షన్ చేస్తాం ఇక్కడ. ఇది ఇక్కడ ప్రొవిజనర్ డ్రైవర్ నేమ్ మెన్షన్ చేస్తాం. వెయిట్ కస్టమర్ అని చెప్పేస్తాం. అది వెయిట్ చేసే వరకు ఉంటుంది. ఇది డైనమిక్ గా క్రియేట్ చేస్తుంది. ఎట్లా క్రియేట్ చేస్తుంది, నువ్వు ఎప్పుడైతే పీవీసీ యాడ్ చేస్తావో అప్పుడు, పీవీ యాడ్ చేస్తావో అప్పుడు క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వాల్యూమ్ ఐడి ఉండదు. అప్పుడు మనం డైనమిక్ గా అదే క్రియేట్ చేసుకుంటుంది. అక్కడ 2 విధాలుగా చేయొచ్చు. మనం ఇక్కడ క్రియేట్ చేసి అటాచ్ చేయొచ్చు, డైనమిక్ గా చేయొచ్చు. డైనమిక్ చేయాలంటే స్టోరేజ్ ఉండాలా. తర్వాత స్టోరేజ్ యూజ్ చేసుకొని పీవీ క్రియేట్ చేస్తాం. పీవీని యూజ్ చేసుకొని పీవీసీ క్రియేట్ చేస్తాం. పీవీసీని డిప్లాయ్మెంట్ లో యూజ్ చేస్తాం.
ఇప్పుడు నేనేం చేసిన ఆటోమేటిక్గా మాన్యువల్ క్రియేట్ చేసిన కాబట్టి నేను డైరెక్ట్ పీవీ క్రియేట్ చేస్తున్నా, పీవీసీ క్రియేట్ చేస్తున్నా, ఆ పీవీసీని డిప్లాయ్మెంట్లో రెఫర్ చేస్తున్నా. ఎట్లా రెఫర్ చేసిన వాల్యూ మౌంట్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చుకొని ఆ నేమ్కి ఒక పాత్ స్పెసిఫై చేసిన ఆ పాత్లోనే ఎంత డేటా అంతా స్టోర్ అవుతుంది అది మనం తెలుసుకోవాలా. తెలుసుకోకపోతే గూగుల్లో కొట్టి ఇప్పుడు నెక్సెస్కి ఏ పాత్ ఉందో తెలుస్తుంది మనకి. మన అప్లికేషన్కి సంబంధించి అయితే మన డెవలపర్స్ చెప్తారు ఏ పాత్కి వాల్యూ చేయాలో, దాన్ని మనం వాల్యూ అటాచ్ చేయాలి. అదే బై డిఫాల్ట్ జెన్కిన్స్, నెక్సెస్, సోనార్ ఇవి అయితే బై డిఫాల్ట్గా ఆ యొక్క ఇమేజ్కి ఒక స్పెసిఫిక్ హోమ్ డైరెక్టరీ పాత్ ఉంటుంది. అది సేవ్ చేస్తే నువ్వు ఏం యాక్టివిటీ చేసినా ఆ కంటైనర్లో దాంట్లో సేవ్ అవుతుంది. సో మన ఆ పాత్రలో సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు జెన్కిన్స్కి ఏది /var jenkins_home. అదే నువ్వు బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ చేసే /var lib jenkins అని వస్తుంది కదా, కానీ ఇక్కడ వేరుంది కదా, ఎందుకంటే ఇమేజ్ పాత్రలో వేరుంది, అక్కడ వేరుంది. సో వేర్ లిబ్ జెన్కిన్స్ అని గుర్తుందా మీకు? వాళ్ళు చెప్తారు, వాడు మన తెలుగు వీడియో చెప్పుకుంటాం కదా, వేర్ ఫిల్సోర్ ప్లగిన్ అంటే వేర్ లిబ్ జెన్కిన్స్ ప్లగిన్స్, వేర్ లిబ్ జెన్కిన్స్ జాబ్స్, వేర్ లిబ్ జెన్కిన్స్ క్రెడెన్షియల్స్. ఏ అంటే వేర్ లిబ్ హోమ్ పెట్టిన తర్వాతనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ లో ఏంటంటే డిఫాల్ట్ పాత్ /var jenkins_home. అది నీకు ఎట్లా కనుక్కోవాలంటే నువ్వు ఆ కంటైనర్ ఇప్పుడు లాగిన్ అయ్యి చెక్ చేస్తే కూడా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కాపీ చేద్దాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ డిప్లాయ్మెంట్ అవి ఉన్నాయి కదా, అవి ఒక కాన్ఫిగర్ అని వస్తుంది డిప్లాయ్మెంట్, మిగతా నేమ్ స్పేస్ నో చేంజ్ అని వస్తుంది. ఎందుకంటే నేమ్ స్పేస్ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా. డిప్లాయ్మెంట్ కాన్ఫిగర్ అని ఎందుకు వస్తుంది అంటున్నా, చేంజ్ చేసిన కదా నేను వాల్యూమ్ పాత్ ఈ డీటెయిల్ అప్లై -f జెన్కిన్స్. ఇప్పుడు మనకి పీవీ క్రియేట్ అవుతుంది, పీవీసీ క్రియేట్ అవుతుంది, తర్వాత డిప్లాయ్మెంట్, తర్వాత సర్వీస్. ప్రాపర్ అటాచ్ కాకపోతే పాడ్ రన్ కాదు. ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? యూజ్ ఇన్వాలిడ్ మెటా డేటా. క్యాపిటల్ జే ఇచ్చినాం, క్యాపిటల్ జే ఇచ్చినాం కదా, క్యాపిటల్ జే కాదు కదా, స్మాల్ జే కదా. పీవీలోనో పీవీసీలోనో ఇక్కడ పెట్టినాం. డిప్లాయ్మెంట్ చూడు, స్మాల్ ఉంది, జెన్కిన్స్ ఉంది, క్యాపిటల్ ఉంది, నేమ్ స్పేస్ లో క్యాపిటల్ ఉంది, ఇంతకుముందు స్మాల్ ఉన్నదా? మనకు క్రియేట్ అయింది ఎప్పుడు నేమ్ స్పేస్? స్మాలే కదా మనం కొట్టినాం కదా. అప్పుడు డిలీట్ చేసాం కదా, మొత్తం క్రియేట్ కాలే. ఇది ఒకటి మారిస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రాపర్గా kubectl get pv-n jenkins బౌండ్ అని రావాలి. బౌండ్ అని వచ్చింది అంటే ఏంది, అటాచ్ అయిందని అర్థం. ఓకే, పీవీసీ చూద్దాం, క్లైమ్డ్ అని రావాలా, క్లైమ్డ్ అని రావాలా, బౌండ్, ఇదిగో బౌండ్ అని వచ్చింది. సో ఇప్పుడు ప్రాపర్గా బౌండ్ అయినట్టుంది. ఇప్పుడు జెన్కిన్స్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. కంటైనర్ క్రియేటింగ్ కంటైనర్ అంటుంది, ఇంకా కాలే. సో ఏమైనా ఇష్యూ ఉందేమో తెలియదు మనకి, చూడాలా, చెక్ చేద్దాం. ఇప్పుడు
kubectl లాక్స్ చూడు ప్రాబ్లం ఉందనుకో ఇష్యూ వస్తుంది. -n Jenkins waiting to container create. kubectl describe pod name. ఆ లాక్స్ చూపించడంలే కదా, డిస్క్రైబ్ చేస్తే తెలుస్తుంది మనకి ఏం జరుగుతుంది అనేది. ఏదో ఇష్యూ ఉంది. ఏం ఇష్యూ ఉంది? వాల్యూమ్ అటాచ్ ఫెయిల్డ్ జెన్కిన్స్ ఆర్బిసి ఎర్రర్ కోడ్ ఇంటర్నల్ అటాచ్ వాల్యూమ్ ఫెయిల్డ్ జెన్కిన్స్ పివి ఇన్ ఆర్పిఏ ఎర్రర్ కోడ్ ఇంటర్నల్ ది ఎగ్జిక్యూషన్ అటెంప్ట్ 3 attempts request failed http request. Credentials failed to load, the credentials exceeded the maximum number. ఏంటికి credentials అవసరం లేదు. ఎక్కడ క్రియేట్ చేసినా మనం వాల్యూమ్ అక్కడే కదా. EBS CSA driver does not have IAM permissions to call the visitor instance. The node can't be attached. ప్రాపర్గా ఇన్స్టాల్ చేసలేము అంటున్నారు సిఎస్ఏ డ్రైవర్స్ని. సో ప్రాపర్గా ఇన్స్టాల్ చేసినాం సిఎస్ఏ డ్రైవర్స్ అంటే దీన్ని ఏం చేస్తాం మనము ఫస్ట్ ఇంత టెరఫామ్తో చేసిన డిలీట్ చేద్దాం. చూద్దాం, దీంతో చేద్దాం. మనం టెరఫామ్తో చేసిన ఒక ఫైల్ చేసినాం కదా, కరెక్ట్? rm-rf ఎక్కడుంది? 18 డిలీట్ చేసిన. ఇప్పుడు టెరఫామ్ అప్లై చేస్తాం. అది డిలీట్ అయిపోతుంది కదా, లేదు కదా, కోడ్ లేదు కదా. నేను డెస్ట్రాయ్ చేయడం లేదు ఇప్పుడు అన్ని. నేను కోడ్ ఆ కోడ్ డిలీట్ చేసినా అది మాత్రం డెస్ట్రాయ్ అవుతుంది, చూపిస్తుంది. ఇప్పుడు ఎన్ని డిలీట్ అవుతాయో చూపిస్తుంది. ఇప్పుడు ఏదైనా డిలీట్ చేసినా మళ్ళీ అప్లై కొట్టాలా? అప్పుడు చూడు చూపిస్తుంది ఏం జరుగుతుందో చూపిస్తుంది మనకి. చూడు ఇవన్నీ డిలీట్ అయిపోతాయని చెప్తుంది. ఓకే, ఎన్ని డిలీట్ అవుతాయి అంటే మొత్తం రిసోర్సులు 6 డెస్ట్రాయ్ అవుతాయని చెప్తుంది. ఓకే, ఎస్, నాకు ఆ వల్ల అవసరం లేదు, అది ప్రాపర్గా ఇన్స్టాల్ కాలే. చూద్దాం మళ్ళా. ఓకే, అయిపోయినా. ఇప్పుడు చూడు, నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను క్లస్టర్లో, చూద్దాం ఏమవుతుందో. ఓకే, అప్పుడు చెప్తే నేను చూడు ఎన్ని క్రియేట్ అవుతున్నాయి చూడు. అవన్నీ AML ఫైల్స్ ఉంటాయి అందులో. ఎర్రర్ వచ్చా. ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫస్ట్ టైం ఒకసారే చేసేది క్లస్టర్ లెవెల్లో. ఇది రియల్ టైంలో నేను ఇట్లా చేసిన, కిట్ అప్లై చేసిన.
వాడు మాస్టర్ వద్దు, ఒక వర్షన్ తీసుకోమంటున్నాడు. ఓకే, అయిపోయింది, క్రియేట్ అయింది ప్రాపర్గా. ఓకే, ఇప్పుడు kubectl delete చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా, అన్ని డిలీట్ చేసేస్తున్నా. సర్వీస్ కొద్దిగా టైం పడుతుంది, ఎందుకు? లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది కదా, డిలీట్ కానీ లేట్ అవుతుంది. కానీ ఇదే బాగుంది, అట్లే పోతే సాంగ్ వస్తుంది కళ్యాణ్కి. అంతసేపు లోడ్ బ్యాలెన్సర్ డబల్ 9 2770 అనుకున్నా, అది చెప్తాను అప్పుడు 2770 పెట్టుకున్నా. కరెక్ట్ డబల్ 9 అన్ని వెళ్ళిపోయింది. డబల్ 92770 ఫస్ట్ నేను చేసి చూద్దాం, నేను చేసి కూడా వెళ్ళిపోతాను. అర్జున్ అంటే ఏది యాంగిల్ పెన్స్ రాకుండా మా మైండ్ రాస్తున్నాడు, ఇప్పుడు మొత్తం రాస్తున్నాడు. అట్లా మనం రియల్ టైంలో వాడేది, మీ వాడు చెప్తే సింపుల్ గా చెప్తున్నాడు అంతే. మొత్తం చేసేలా చేసి తెరపోవే యామెల్ ఫైల్స్ రాసాం, అదేంది ఫస్ట్ మొత్తం జెన్కిన్స్ యామెల్ ఫైల్స్ కదా. ఏమో వాడినాడు, పాడ్ వాడినాడు, నేమ్ స్పేస్ వాడినాడు, సర్వీస్ వాడినాడు, డిప్లాయ్మెంట్ వాడినాడు. అవేంది అవి వాల్యూమ్స్ అది పీవీసీ అనేది ఛార్జింగ్ అప్పటి నుంచి పెట్టింది కదా. మన శ్రావణ్ అది ఏదో అంటారు, వాల్యూమ్ చెప్పలే, చాలా టఫ్ అని చెప్పేసి కొద్దిగా ఎక్కడైనా మిస్ అయింది అనుకో క్రియేట్ కావు, పార్ట్ రన్నింగ్ కాదు. నేను చేసి ఎక్కడ మళ్ళీ ఐఫోన్ the part is unbounded immediate persistent volume 0.3 nodes are available peer. ఒక్క నోడ్ దానికి రావడం లేదా, 0/1 nodes are available. ఏంది kubectl get nodes iphone get nodes రెడీ ఉంది కదా.
failed for the scheduler 8 seconds, true false scheduler help unbound immediate percent volume. అది ఏమంటుంది అంటే రీసోర్స్ తగ్గిమని చెప్తుంది. మనం రీసోర్స్ ఎక్కువ ఇచ్చినట్టున్నాం. రీసోర్సెస్ ఎక్కువ ఇచ్చినట్టున్నాం. There are only two possibilities. Keep shell get PV, keep shell get PVC. Describe. The bill is pending. The PV is still pending. టర్మినేట్ ఇంకా పాతది డిలేట్ అవుతుంది. ఇంకా 13 minutes ago. అదే ప్రాబ్లం. ఫస్ట్ అది డిలీట్ కాలే కదా, మనకు వచ్చే ఆగాల్సింది. మనం మళ్ళీ అప్లై చేసినాం. మళ్ళీ డిలీట్ చేసిన ప్రాసెస్. అట్లా కాదు, మనము ఇది క్రియేట్ చేసేటప్పుడు అప్పుడు ఏమైంది అంటే ప్రాపర్గా ఈ టెరాఫామ్ నుంచి ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యలేదని చెప్తుంది. అంటే వర్షన్ ఓల్డ్ అయిండొచ్చు, మనం పెట్టినాం కదా వర్షన్ టెరాఫామ్లో, ఆ వర్షన్ ఓల్డ్ అయిండొచ్చు, దాంట్లో ఏమైనా డిప్స్టేటర్స్ ఉంటాయి. సో వర్షన్ అప్డేట్ చేయాలా. అది కాకుండా నేను ఏం చేసినాను, డైరెక్ట్గా గిట్హబ్ నుంచి సిఎస్ఎస్ డ్రైవర్ తీసుకొని ఇన్స్టాల్ చేసేసిన, టెరాఫామ్ నుంచి కాకుండా ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిప్లాయ్మెంట్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ డిప్లాయ్మెంట్ అలానే ఉంది. ఇది కాదు, అది పీవీ కాదు, ఇది యూఆర్ఎల్ కాదు, ఇవి చెక్ చేయండి. సిఎస్ఏ డ్రైవర్ ప్రాపర్ ఇన్స్టాల్ అయిందా లేదని.
నేను స్పేస్ దాంట్లోనే క్రియేట్ అవుతుంది, కీప్ సిస్టంలోనే. అది బై డిఫాల్ట్ కీప్ సిస్టంలోనే క్రియేట్ అవుతుంది, అది సీసీ డ్రైవర్. అన్ని రన్ అవుతున్నాయి. ఇది ఎందుకు డిఫాల్ట్ నేమ్ స్పేస్లో క్రియేట్ అయింది అర్థం కాలేదు. అప్పుడు మనం ఫస్ట్ బై డిఫాల్ట్ ఏమైనా చేసినామా, స్టిల్ టర్మినేటింగ్ అని వస్తుంది. అప్పుడు మనము ఏమైనా ఎగ్జిక్యూట్ చేసి ఉంటాం ఒక దాన్ని, అక్కడ నేమ్ స్పేస్ మెన్షన్ చేయకుండా. నేమ్ స్పేస్ మెన్షన్ చేయకపోతే ఎక్కడ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నావు? డిఫాల్ట్ గా డిఫాల్ట్ లోనే చెక్ చేసాను. ఇప్పుడు నేమ్ స్పేస్ ఇవ్వకుండా డిఫాల్ట్ లోనే చేసిన కదా. ఎంత టైం పడుతుంది ఇది డిలీట్ కాకుండా? దీనితో పెద్ద ఇబ్బంది. ఓకే ఓకే ఓకే, మనకి ఇది డిలీట్ కాదనుకుంటున్నాం, వాల్యూమ్ ఐడి పెట్టినాం కాబట్టి. ఇట్లా అడుగుతాము, ఇవి కదా ఎందుకంటే మాన్యువల్గా చేసినాం కదా, దానికి కాదు. నేమ్ స్పేస్ జెన్కిన్స్ పర్సిస్టెన్స్ వాల్యూమ్ ఆర్ క్లస్టర్ స్కోప్ అంట. సో ద కాంట్ బి బిలాంగింగ్ టు ది నేమ్ స్పేస్ అంట. అట్లేం లేదు, వాడేందుకు తీస్తున్నాడు? పర్సన్ వాల్యూమ్ ఎప్పుడు బాగా నీట్గా ఇచ్చినాము, పర్సన్ వాల్యూమ్ కూడా ఇచ్చినాము. ఫోర్స్లీ రిమూవ్ ఇది చేయాలంట. ఓకే, ఇప్పుడు పోనీ. నేమ్ స్పేస్ ఇవ్వకుండా యాక్సెస్ అవుతుంది, నేమ్ స్పేస్ చేసినా యాక్సెస్ అవుతుంది. సేమ్ నేమ్తోనే సేమ్ బ్రాడప్లతోనే వస్తుంది. ఓకే, 25 seconds అంటే లేట్ అయ్యింది కదా మనం టైప్ చేసే లోపల మళ్ళా. క్రియేటింగ్ రియల్ టైంలో వాల్యూమ్స్ లేని డిప్లాయ్మెంటే చేయము. వాల్యూమ్స్ లేకుంటే ఏమన్నా నువ్వు పాట డిలీట్ అయిపోతే డేటా వెళ్ళిపోదు.
ఏం ప్రాబ్లం ఉంది? సక్సెస్ఫుల్లీ అసైన్ టు ద జెన్కిన్స్ వాల్యూమ్ టు ది kubectl. Attaching volume failed again. Volume attachment is being deleted. Warning. Successfully assign the Jenkins /IP address 0. Nodes are unavailable. Part has unbounded immediately percent volume 0 by nodes. ఎందుకు చూపిస్తుంది ఇది? కంటైనర్ కూడా క్రియేట్ కాలేదు. వాడు క్రియేట్ కాలే. క్రియేట్ కాలే. ఎందుకు? ప్రాపర్ చేయకపోతే కాదు. అదే చెప్పలేదా నేను? The EBS volume. EBS volume ఉంది. EBS volume ID ఉంది. Check the volume attachment in the communities. నేమ్స్ ఏమన్నా తప్పించారు? నేమ్స్ నేమ్స్ తప్పండి. అందుకే ఇంత తతంగా ఉంటాయి. అయితే వాల్యూమ్స్ అది అంత అది కూడా అంతే. అది కూడా ఒక్కసారి సెట్ చేయడానికి ఖచ్చితంగా ఫస్ట్ క్లస్టర్లో కదా ఇది. క్లస్టర్లో ఎంటైర్ క్లస్టర్లో ఒక్కసారి చేసే సెటప్ దీన్ని. ఒకసారి ప్రాపర్ ఇన్స్టాలేషన్ అయ్యి ఒకసారి ఒక అప్లికేషన్ దొరకడానికి అన్నింటికి ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఏమైనా డిపెండెన్సీస్ వర్షన్స్ అవి ఇవి ప్రాబ్లం ఉంటాయి. ఇది చెప్తే కదా దీనికైతే ఒక పార్టీ వర్క్ అయ్యేది అని చెప్పేసి. దానికైతే ఈఎఫ్ఎస్కి అయితే నువ్వు మల్టిపుల్ పార్ట్స్ కూడా వర్క్ అవుతాయి. ఏ నోట్స్లో ఉండేవి ఇది ఒక నోట్లో సేమ్ నోట్లో ఉండేది దానికే వర్క్ అయ్యేది. సేమ్ నోట్లో 2 పార్ట్స్ ఉంటే వర్క్ అవుతుంది. మళ్ళీ సేమ్ నోట్లోనే ఉండాలి ఆ పార్ట్స్ అన్ని. మనం సేమ్ నోట్లో ఉంటాయని చెప్పలేం కదా. సేమ్ నోడ్లో క్రియేట్ అయితే చెప్పలేం కదా. ఒక నోడు ఒక పాడు ఓ నోడ్లో క్రియేట్ కావచ్చు, ఇంకో పాడు ఇంకో నోడ్లో క్రియేట్ కావచ్చు. సో అందుకు రియల్ టైంలో ఈబిఎస్ వాడరు, ఈఎఫ్ఎస్ వాడతారు. ఏమి ఇంతసేపే ఇక్కడ ఇది మీనింగ్ ఏంటంటే 0/1 ఉంటుంది. మళ్ళీ వాడు క్రియేట్ ఒకటి ఉంది కానీ 1/1 ఒకటి కూడా రన్ కాకుండా 1 పెట్టినాం, ఒక పాడు పెట్టినాం. ఒక పార్ట్లో 0 పార్ట్స్ ఉంటుంది. సర్వీస్ క్రియేట్ అయింది. డిప్లాయ్మెంట్ 0 వస్తుంది. రిప్లికా ఉంటుంది. కంటైనర్ క్రియేటింగ్
0/1 అంటే 1 ఈ 1 అనేది కంటైనర్ క్రియేట్ అవుతుంది, పైన 1 క్రియేట్ అయితే పాడే అంటాం. అది ఇన్సైడ్ ఒక పాడులో ఇప్పుడు ఇది 6/6 అంటే ఏమవుతుందంటే ఒక పార్లో మల్టిపుల్ కంటైనర్స్ అని. ఇప్పుడు ఒక కంటైనర్ పెట్టినాం కాబట్టి 0/1 ఒకటి కూడా రన్ కాకుండా. ఇప్పుడు ఒకటే పార్లో మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఇది చెక్ చేస్తే 6/6 వచ్చింది, గుర్తుందా మీకు? ఇక్కడ చెక్ చేస్తే 6/6 అంటే ఏంటంటే ఆ యొక్క డిప్లాయ్మెంట్ లో మల్టిపుల్ ఒక పార్లో మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ 3/3 అంటే ఏందనుకుంటున్నావు? 3 కంటైనర్స్ ఉన్నాయని అర్థం. ఇందులో ఒక పార్లో 3 కంటైనర్స్ ఉన్నాయి. 3/3 అంటే 3 పెట్టినాం, 3 రన్ అవుతున్నాయి అర్థం. ఇలా ఒకటి పెట్టినా ఒకటి కూడా రన్ కాకుంది జెన్కిన్స్ ది, ఎందుకంటే అది వాల్యూమ్స్ ఇష్యూస్ ఉండడం వల్ల వస్తుంది. ఎట్లా చెక్ చేస్తావా? మళ్ళీ చెప్తావా? మళ్ళీ చెప్తావా? చూద్దాం. రికార్డ్ అన్న స్టార్ట్ చేయవరకు రెండు పెడతాను, అప్లై పెడతాను, డిలీట్ పెడతాను. లేకపోతే ఒక్కొక్కటి దాన్ని ఒక్కొక్క MLPలో ఒకసారి రన్ చేయి, నీట్గా రాసి. చేయొచ్చు. ఏమన్నా కనెక్షన్స్ ఏమన్నా మిస్టేక్స్ అవుతున్నాయి? ఇప్పుడు ఒక్కొక్కటి రన్ చేద్దామా, చూద్దాము. ఒకటి రన్ చేసినా కూడా నన్ను రన్ చేసిన సంబంధం కదా. మిస్టేక్స్ ఉంది. నేను ఇంకా ఏం చూపించింది? ఇది గెట్ వాల్యూమ్ అది ఇట్లా 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 ప్రాబ్లం వచ్చినప్పుడు చూపిస్తుంది. ఇది ఉండకూడదు కదా, మళ్ళీ ఎందుకు చూపిస్తుంది ఇది? ఆల్రెడీ రిమూవ్ చేసినాం కదా, ఎందుకు ఇట్లా చూపిస్తుంది? I did kubectl delete -f jenkins.yml but still showing value. What happened? I heard that validating your Jenkins YAML deployment flat deployment PV does not have automatically delete the volume attachment object. This is the some struck in the Kubernetes when CSA attached. అప్పుడు ఏమంటే kubectl delete అని చెప్పి దీన్ని చేయమంటున్నాడు. ఇది చేస్తే టైం పడుతుంటుంది. ఇప్పుడు దీన్ని కలిసి kubectl దీన్ని మాత్రం సపరేట్గా డిలీట్ చేయమంటున్నాడు. ఉండకూడదు, ఇది టీవీ ఉంది
అదే అందుకే దీని వల్లనే ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ దీన్ని డిలీట్ చేయాలంటే స్టిల్ డిలేటింగ్ అని చెప్తాను లేదా అది మనం డిప్లాయ్మెంట్ చేసినప్పుడు. ఆడ డిలీట్ చేసేయి AWS అకౌంట్లో. వాల్యూమ్ కాదు, టీవీ అది ఇక్కడ అటాచ్ అయింది, అక్కడ చేయడానికి లేదు. నేను అనేది EBS అవి చేస్తే కదా, అక్కడ అవంతా మొత్తం డిలీట్ చేసి రీస్టార్ట్ చేయండి రీఫ్రెష్గా. EBS EFS చేస్తే కదా. అది కాదు, ఇక్కడ ఇంటర్నల్ క్లస్టర్ క్రియేట్ అయింది, అటాచ్మెంట్ పీవీ క్రియేట్ అయింది. ఒకసారి డిస్ట్రాయ్ చేసేది మొత్తం అంతా. ఏది మొత్తం క్లస్టర్ చేసి మళ్ళీ టైం పడుతుంది మనకి. 15 నిమిషాలు 20 నిమిషాలు.